చూస్తే మొత్తం సోషల్ మీడియా అంతా కూడా ఒకే సబ్జెక్టు పైన కనిపిస్తూ ఉంది. మరి మేడారం దగ్గర అమ్మినటువంటి ఏదైతే వలి అనే వ్యక్తి మరి కోవా బన్ను గురించే మొత్తం సోషల్ మీడియా కోడైగూస్తూ ఉంది. అందరు కూడా అదే మాట్లాడుతున్నారు, పైగా అతనికి చాలా మద్దతుగా కూడా మాట్లాడుతున్నారు. సో అక్కడ మరి నిజంగా కల్తీ ఉందా, మరి వాళ్ళు అమ్మే విధానం ఏంది, అదంతా కూడా మనం ఎప్పుడు కూడా చూడలేదు, గమనించలేదు. మరి 10 రూపాయలకే ఎట్లా సాధ్యమవుతుందని చెప్పి అంటూ ఉన్నారు కదా. సో మనం కూడా ఒకసారి చూసి టేస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. అనుకోకుండా నేను కనపడ్డది ఇక్కడ ఒక కోవా బన్ ఉన్నది. మరి బ్రదర్, నీ పేరేం పేరు? మెహబూబ్ బాషాను. మెహబూబ్ బాషా. బాషాబాయ్, ఏంది ఇదంతా అసలు? ఫుల్ వైరల్ అయిపోయారు మీరు మొత్తం. అవునా, ఆ రోజు మేడారం జాతర జరిగిన దానికి వరేలేను. అదే ఎందుకట్లా మీ కోవా బన్ను వైరల్ అయింది, వలి అనే పర్సన్ వైరల్ అయిండు, ఎందుకంటే ఇందులో ఏమైనా తప్పిదం ఉందా? ఎటువంటి తప్పిదం ఏం లేదన్న. దీంట్లో కోవా బన్ అనేది ఎలా తయారు చేస్తారంటే పాలు, చక్కెర, గోధుమ రవ్వ 3 పదార్థాల మిశ్రమమే కోవా. దాంట్లో ఎటువంటి మిశ్రమాలు, కల్తీ, తర్వాత వచ్చేసి కెమికల్స్, రసాయనాలు అలాంటివి ఏం కలపమన్నమాట. కలపరా? పక్కా డ్యామ్ షూర్గా. ఒకసారి నేను కూడా టేస్ట్ చేస్తాను. నేను ఎప్పుడు చూస్తూ ఉంటా, కానీ నేను ఎప్పుడు కూడా తినలేదు. ఒకసారి చూద్దాం. నిజంగా ఇది బన్ను, దీనికి అరే ఇది ఇప్పుడు కాదు, ఇప్పుడు కొత్తగా కనబడుతుంది. ఇంతకుముందు ఉండేనా ఇది? ఫస్ట్ నుంచి ఉంటుందా ఇది? మా నార్మల్గా అయితే మేము 2 months నుంచి చేపిస్తున్నాం. అంతకుముందు లేకుండా లేకుండే. అంటే ఇంకోటి మీరు ఇప్పుడు నేను భయపడేసినావా అంటున్నా, ఎందుకంటే మేడారం అడిగిరు కదా. మేడారం కోసం కాదు, కావాలంటే మా కాడ లాస్ట్ టైం మేడారం జరిగి 1 month కూడా కాలేదు, కానీ మేము 2 or 3 months నుంచి మేము మెయింటైన్ చేస్తున్నాం. ఇది మెయింటైన్ చేస్తురా? అవును, మేము మెయింటైన్ చేయట్లేదు, ఈ షాలిమార్ బేకరీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఎంత పడుతుంది నీకు? మనకు 20 rupees పడుతుంది అన్న. మీ బిజినెస్ సీక్రెట్ నాకేం అవసరం లేదు, కాకపోతే నేను అనేది ఇప్పుడు వైరల్ అయిపోయింది, పైగా సమస్య అయిపోయింది, ప్రజలకు సమస్య అయింది కాబట్టి మేము అన్ని చెప్తున్నాం అనమాట. చెప్పాల్సి వస్తుంది, కంపల్సరీ చెప్పాలి కదా. ఇది ఇప్పుడు 20 రూపాయలు పడుతుంది నీకు. ఎన్ని వస్తాయి ఇలా? 12 pieces వస్తాయి. ఓకే, సో నీకు ఎంత పడ్డట్టు? ఒకటి అంటే 2 rupees, దగ్గర ₹1.80 అట్లా. 1 rupee 80 paise అలా పడుతుంది. ఇదేంది కోవానా? కోవా అండి, పాలు, చక్కెర, గోధుమ రవ్వ. కోవా అంటే అంతేనా? కాదు కదా, పాలతో చేస్తారు కదా కోవా అంటే. అంటే ఎలా అంటే మీరు చెప్తేనండి, ఓన్లీ పాలు, అంటే ఓన్లీ పాలతో చక్కెర లేకుండా చేస్తే ఒక బన్ ఈచ్ వన్ వచ్చేసి 60 rupees అమ్మాల్సి వస్తుంది అనమాట. అలా కాకుండా అందరు తినాలి, ప్రజలంతా మొత్తం. ఇప్పుడు అందరూ 60 rupees పెట్టి తినాలంటే ప్రతి ఒక్కరు తినలేరు కదా, కొంచెం పెద్దవాళ్ళే తినగలుగుతారు. అదే చిన్నగా రోజు డైలీ లేబర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ తినాలంటే మనం చేయాల్సింది ఇలా. దీనిలో కల్తీ ఏం లేదు, మేము ఫ్యాక్టరీ చెప్తున్నాం కదా. పాలు, చక్కెర, గోధుమ రవ్వ, అంతమించి దీంట్లో ఎటువంటివి ఏం కలవు. కొంచెం పెట్టు, కొంచెమే టేస్ట్ చేస్తా. ఫస్ట్ కోవా లాగే ఉంది మరి. కోవానేనా? ఇప్పుడు పాలు, చక్కెర మిగులుతాయి కదా, దాంట్లో 25% వచ్చేసి మీకు గోధుమ రవ్వ వస్తుంది. దాని మీద మా ప్రాఫిట్ వస్తుంది అంతే, అంతమించి ఏం లేదు. ఇప్పుడు ఎలా అంటే కానీ మోసం చేస్తున్నట్టు కదా, కోవా పేరు చెప్పి కోవా కాకుండా ఉంది కదా ఇది. అంటే మేము బోర్డు మీద రాపిస్తున్నాం కదనా. నీ బోర్డు మీద చెప్పు, ఏమన్నా ఉన్నదా బండి మీద? ఆ బండిలో పాలు 50%, రవ్వ 25%, చక్కెర 25% రాపిస్తున్నాం. ఇక్కడ ఉంది అంటే బండి సైడ్ ఉంటుందా? పక్క ఫ్లెక్స్ మీద ఉంటుందా? ఉంటుంది, పక్కా ఉంటుంది. ఇంకోటి ఏమంటే మేము ఎక్కడ తయారు చేస్తున్నాము, ఎక్కడి నుంచి ప్రోడక్ట్ వస్తుంది అన్ని చెప్తాం మేము. ఇది ఎక్కడ తయారవుతుంది? కర్నూలు డిస్టిక్, శ్రీశైలం నియోజకవర్గం, ఆత్మకూరులో తయారవుతుంది. ఇది యాక్చువల్గా ఎన్ని రోజులు ఎవరు పట్టించుకోలే. సరే 10 రూపాయలకి ఏదో అమ్ముకుంటారు కదా, చిన్న బ్రెడ్ ముక్క లేదో పెడుతున్నారు కదా అనుకోరు. కానీ అక్కడ మీ పర్సన్ తిన్న విధానం చూస్తే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే చాలామంది బాధపడ్డారు. అవునా, ఎవరైనా కానీ ఇప్పుడు ఒక మనిషి సమాధానం చెప్పడం ఎక్కువ యాక్చువల్గా అయితే. అలా కాకుండా చాలామంది వచ్చేసి ఒక 100 పీపుల్స్ ఒక పక్క నుంచి ఈ మైకు ఆ మైకు, ప్రజలు ఏంది చంపడానికి వచ్చావా అది ఇది అని అతన్ని బ్లేమ్ చేస్తుంటే అతను భయపడకుండా ఉంటాడా? ఇప్పుడు ఒక్కరికి ఒకటి సమాధానం చెప్పగలుగుతాడు. అదే 100 మంది వచ్చి ఒకరి మీద ప్రశ్నలు వేస్తుంటే ఎవరికైనా బ్లేమ్ అవుతాడు, వాడు బెదిరిపోయినప్పుడు. ఇంకోటి ఏమంటే అతను తప్పు చేయలేదు కాబట్టి తినమన్నప్పుడు తినేసినాడు. ఒకవేళ దాంట్లో ఏమైనా కలిసి ఉంటే, ఏమైనా వ్యర్థ పదార్థాలు, రసాయనాలు, కెమికల్స్ అవన్నీ కలిసి ఉంటే ఆయన ఎందుకు తింటే ఒకవేళ చావాలి కదా ఆయన కూడా. అంటే 2 ప్రాబ్లమ్స్ చెప్పారు అక్కడ. ఇప్పుడు ఈ బ్రెడ్ ఉంది కదా, ఈ బ్రెడ్లో ఒకటి పురుగులు వచ్చినాయి, అందులో సూదులు వచ్చినాయి అని చెప్పి అన్నారు. సో నిజంగా అంత అంటే నెగ్లిజెన్స్ ఉంటుందా తయారు చేసేటప్పుడు? అలా ఏముండదు అన్న, అలా ఎప్పటికీ ఉండదు. అంటే మీరు కూడా ప్రజల ఆరోగ్యం ఖరాబ్ అయినా సరే అని పెడతారా? ఎందుకు పెడతామన్నా, పెట్టము. ఇంకోటి ఏమంటే బెడ్ చూస్తాం కదా మేము, ఆటోమేటిక్గా బెడ్కి ఈ మధ్య వస్తుంది ఎక్స్పైరీ డేట్లు. మన చిన్న ఉన్నప్పుడు ఎటువంటి ఎక్స్పైరీ డేట్ లేవు. ఇప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్ లేకుండా బేకరీలు మత్తుగా ఉన్నాయి. బస్సు బేకరీలో పెట్టరా? తెలుసు కదా మీకు. ఇంకోటి ఏమంటే మీరు బండి తయారు చేసిన తర్వాత బండి ఏమవుతుంది, బూజు పట్టడమా లేదంటే గట్టికి కావడమా అని జరుగుతుంది. ఆటోమేటిక్గా అవి బూజు పట్టడం, గట్టి పట్టడం పక్కన పాడేస్తాం. అవి ఎవరికేం ప్రజలకేం పెట్టాం కదా, మామూలే అది.
తర్వాత వచ్చేసి మేము మార్నింగ్ పూట టిఫిన్ కూడా మేము ఇంకోటి తినేటప్పుడు కూడా కొంచెం బాగాలేకపోతే నీకు చెప్పారు అయ్యిందే. ఇందాక ఒక ఆటో డ్రైవర్ చూసినా నేను. చెప్పేశారు అన్న బాగాలేదా ముద్దు మేము చెప్పేశారు. చెప్పినప్పుడు ఏమంటే ఆ బండి ప్యాకెట్ పాడేస్తాం మేము అంతే. అతనికి అన్న సరే అన్న బాగాలేదన్నారు కదా ఇంకో పని తీసుకున్నానని చెప్తాం అంతే. ఇప్పుడు మ్యాక్సిమం అన్న 99% మా సైడ్ నుంచి ఎటువంటి తప్పు అయితే జరగదు. ఒకసారి ఒకటి పెట్టి చూస్తా నేను, ఆ టేస్ట్ ఏందో చూద్దాం. అసలు టేస్ట్ చేస్తా. అసలు మీరు తింటారా? డైలీ 4 తింటాము. ఆ బండి కానీ 4 తిన్నా, ఇప్పుడు 4 తింటా కావాలంటే. దాంట్లో ఏం లేదు. మేము డైలీ మార్నింగ్ ఇదే టిఫిన్, మాకు టిఫిన్ తినాం మేము. వాళ్ళు అడిగింది ఏంటంటే, ఒకటేమో ఇంత చీప్గా ఎట్లా ఇస్తున్నారు అనేది ఒకటి, రెండోదేమో కొంత కల్తీ ఉంటుంది అందుకోసానికే ఇట్లా తక్కువ రేటుకి ఇస్తున్నారు అని చెప్పి ఒకటి అన్నారు. మూడోది వచ్చేసి ఏదో ఒక ప్రయత్నం ఉన్నది ఇలా కల్తీ కలిపి. అన్న నువ్వు అప్పుడప్పుడు తింటావా? తింటా. తింటావా? బాగుంటుందా? బాగుంటుంది. దీని మీద వైరల్ అవుతున్న వీడియోలు చూసిరా? నేనైతే చూడలేదు, కాకపోతే అప్పుడప్పుడు తింటా. ఎట్లా వైరల్ అవుతుంది తెలుసా? ఇదంతా కల్తీ అని, ఇది హిందువులు ముస్లింలు అని ఏదో పేర్లు చెప్తా ఉన్నారు. వాళ్ళే అమ్ముతున్నారంటే దీనికి కారణం తెలుసా అని ఇట్లా చెప్తున్నారు. నాకైతే అనిపిస్తలేదు అది మంచిది. నేనైతే ఇప్పుడు ఒక 5-6 టైమ్స్ తిన్నాను. నేను ఫస్ట్ టైం తింటున్నా. కాకపోతే ఇలా మీడియా అంతా ఇదే నడుస్తూ ఉంది, కోవా బన్. అదైతే కల్తీ లేని తిండే. నాకైతే నచ్చింది చాలా బాగుంది. అంటే ఇది 10 రూపాయలకి ఎట్లా ఇస్తారని నీకు డౌట్ రాలేదు ఎప్పుడు కూడా? ఇంత తక్కువకి ఎట్లా వస్తుంది ఇది? ఇక వాళ్ళ బిజినెస్ వాళ్ళది అంతే, ఇక వాళ్ళకి ఏందో తెలియదు. కానీ నాకైతే నేను తింటున్నా. ఓకే. ఇన్ని రోజులు తింటున్నారు. 2010 నుంచి కోవాబన్ అనేది జరుగుతుంది. ఎప్పటి నుంచి? 2010 నుంచి. ఇక్కడ పెట్టబట్టి 3 to 4 years అవుతుంది. ఇక్కడ పెట్టబట్టి ఎటువంటి కంప్లైంట్ కానీ కేసు కానీ నమోదు కాలేదు ఇంతవరకు. ఎవరికైనా ఫుడ్ పాయిజన్ ఎవరు రాలేదు ఇట్లా? ఇంతవరకు ఎవరు రాలేదు. ఇన్ని రోజుల నుంచి ఎవరు రాలేదు. ఆ మేడారం జాతరలో అతను ఆ రిపోర్టర్ ఉన్నారు చూడండి, తేజస్విని రిపోర్టర్ ఏదో ఎవరు ఉన్నారు, అతను ఫేమస్ కావడానికి ఈ 10 రూపాయలు దాన్ని పెట్టినాడు అంతే, అంతమించి ఏం లేదు అంట. అంటే చాలామంది ఏమంటారు అంటే, పాపం 10 రూపాయల మీద పడ్డరు, 1000 రూపాయలు 1,00,000 రూపాయలు వసూలు చేస్తే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఆయిల్ కంపెనీలు ఉన్నాయి, రకరకాలవి ఉన్నాయి, కల్తీ నీళ్లు ఉన్నాయి, కల్తీ పాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. మరి వాళ్ళ గురించి మాట్లాడరు ఎందుకు? ఈ 10 రూపాయల మీద పడ్డారని మీకు సపోర్ట్ చేస్తారు అందరూ. అంటే మీకు 10 రూపాయలు అమ్మేటోడు అంటే మనకి ఏం బ్యాక్గ్రౌండ్ ఉండదు. మెయిన్గా వాడు రోడ్డు మీదే పెట్టుకోవాల్సింది. కానీ ఇలా సమాజం అంతా మీ వెనకకి వచ్చింది. అవునా, దీంట్లో మంచిగా ఉంది కాబట్టి ఇప్పుడు చాలా మంది ఉన్నారన్నమాట. దీన్ని తిని రుచి చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. ఇప్పటికి కూడా రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారన్నమాట. మనకి ఇక్కడ డైలీ వస్తుంటారు రెగ్యులర్ కస్టమర్స్. వాళ్ళు దీంట్లో ఏమైనా ఫుడ్ పాయిజన్ అలా ఉంటుంది ఎందుకు తింటారు? తిన్నారు కదా, వాళ్ళ చిన్నపిల్లలకి అందరు తినిపిస్తున్నారు కదా. కానీ అలా అనేది తప్పు. కోవా అని పేరు పెట్టడం తప్పు. కోవా లేని కోవా ఎందుకు పెట్టాడు అని వాళ్ళు అంటే పాలు చక్కెర మిక్స్, ఇప్పుడు రవ్వ మిక్స్ చేస్తేనే కదా మనం 10 రూపాయలు ఇవ్వగలుగుతాం, లేదంటే ఇవ్వలేము కదా. పక్కా 50% పాలు అయితే ఉంటుంది. ఇంకోటి ఏమంటే మీకు అంతగా డౌట్ ఉంటే అడ్రస్ కూడా ఇస్తామంటున్నాము. చాలామంది చెప్పాము అడ్రస్ కూడా, అక్కడ వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. పక్కా అదే ఉంటుంది. అంటే దాన్ని తీసుకో ఇప్పుడు ల్యాబ్లో చెక్ చేస్తే ల్యాబ్ చెక్ చేసుకోండి. ఇంకోటి ఏమంటే మనకు ఏపీది ఫుడ్ లైసెన్స్ ఉంది అండ్ తెలంగాణది కూడా ఫుడ్ లైసెన్స్ ఉంది మన దగ్గర. అవునా? చూపెట్టు, అక్కడ ఉంది, ఆ బండి దగ్గర. అదేంది అక్కడే ముందు చూపెట్టు, ఏదో చూపెట్టు, ఇట్లా చూపెట్టు నువ్వు. అగో ఓకే, లైసెన్స్ కూడా ఉంది, ఫుడ్ లైసెన్సా? ఓకే. సో మొత్తానికైతే ఇది మంచిదే కానీ ఖరాబ్ అయితే ఏం చేయదంటావు? ఖరాబ్ ఎప్పటికి చేయదన్నా, చాలా మంచిది, తినొచ్చు. నీకు ఏమనిపించింది అలా రిపోర్టర్లు అట్లా అడుగుతుంటే మీ వాళ్ళని, ఆ ప్లేస్లో నువ్వు ఉంటే ఎట్లా ఉంటుండే అని అనిపించిందా? అన్న మా వాళ్ళు ఈ వాళ్ళు కాదన్న, ఎవరైనా మంచిగా. అక్కడ అతను ఏదో కూలీకి వచ్చింటాడు అనమాట. ఒక 500 కూలీ 400 రూపాయలు వచ్చే చాలు అని చేసుకోవడానికి వచ్చింటాడు అనమాట. అతని మీద అందరూ వచ్చేసి పడి నువ్వేంది చంపడానికి వచ్చావా, కల్తీ అంతా అది ఇది అని నానాక రోతలా చేసినారు. ఇంకోటి లేడీ రిపోర్టర్ ఉంది, ఎందుకు మీరు గాబరపడుతున్నారంటుంది. గాబరపడుతున్నారంటే ఇప్పుడు అదే ప్లేస్లో ఆవిడని పెట్టి సేమ్ క్వశ్చన్స్ అడిగితే ఆమె గాబరపడుతుందా? పడుతుంది కదా ఆమె కూడా. మరి అతను తప్పు లేదు కాబట్టి ధైర్యంగా తిన్నాడు ఆ బన్నుని. ఒకవేళ దాంట్లో ఏమైనా కెమికల్స్ అవి ఇవి కలిపింటే ఎందుకు తింటాడు? ఇప్పుడు మీరు చూపారు, నేను తింటున్నా కదా. నేనేమంటున్నా, మార్నింగ్ మనకు వచ్చేసి మన దగ్గర పనిచేసే పిల్లలందరూ మార్నింగ్ పూట ఇవే తింటారు అన్నమాట 4. సో ఎన్నేళ్ళ నుంచి అమ్ముతున్నావు ఇక్కడ ఈ ప్లేస్లో? ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే 1 year అయిందన్న వచ్చేసి. ఇక్కడ వచ్చి 1 year అయింది. అవునన్న. ఈ బండి ముందు 5 years అయింది. అంతకుముందు వైజాగ్లో అలా చేసేవాడిని. ఇంకా ఇట్లా అమ్ముతూనే ఉంటావా? అంతే కదన్న. ఇప్పుడు ఎలా అంటే డబ్బు రావాలంటే అమ్మాలా, కూలీ రావాలంటే అమ్మాలి, లేదంటే లేదు. అంటే ఇప్పుడు ఇది పేరు వస్తుందా పేరు పోతుందా డౌట్ 2 రకాలు ఉన్నాయి ఇప్పుడు. అంటే మొత్తం సోషల్ మీడియాలో ఏం నడుస్తుంది అంటే ఇదంతా కల్తీ అనేది ఒక భావన, ఒక వాదన నడుస్తుంది.
ఒక దిక్కు. ఇంకో పక్కన లేదు లేదు పాపం పేదోడు పుట్ట కొడతారు ఎందుకు, 10 రూపాయలు ఎందుకు సతాంస్తారు, అరే లక్షలు కోట్లు సంపాదించుకుంటారు కల్తీలు చేసి అన్ని రకాలు, వాళ్ళ మీద కూడా పడాలి వీళ్ళు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. రేపు ఇది నడవకపోతే కల్తీ అని అందరికి అర్థమైపోయింది, ఇప్పుడు నడవకపోతే అన్న పక్కన నడుస్తుంది అన్న. అంటే ఒకనాడు కోవా అనుకున్నారు, ఇలా కోవాలో కొంతనే ఉన్నది అనేది లెక్క. అవును కొంత ఉంది కాబట్టి 10 రూపాయలు అమ్ముతున్నాం అన్న. చెప్తున్నాం మీకు క్లారిటీ చేస్తున్నాం కదా మేము. ఓన్లీ పాలది వచ్చేసి 60 రూపాయలు అమ్మాలి ఒక బన్ను, ఒక కోవా బన్ను వచ్చేసి 60 రూపీస్ అమ్మాలి. అలా కాకుండా ప్రతి వాడు తినాలంటే 10 రూపాయలకు అమ్మాలంటే రవ్వ కలపాల్సిందే. ఆ రవ్వలో కూడా ఏం కెమికల్స్ లేవు కదా. ఇప్పుడు మనం ఇప్పుడు మామూలు యాక్చువల్గా అయితే మనము ఇంట్లో తిని పాలు చేయలేరు కదా, అన్ని పాలు చక్కెర అని దీన్ని వచ్చేసి మీకు 8 అవర్స్ మరిగించాల్సి వస్తుంది. అవునా? 8 అవర్స్ చేయాలి, ఇది ఒకే 1 అవర్లో చేసేది కాదు. మీకు ఎంత మిగులుతుంది దీనిపైన, ఒక దానిపైన? 200 రూపీస్ అంతే. అంతే కదా. ఇప్పుడు మొత్తము మనమే సొంతం చేసుకుంటాం కాబట్టి 7 నుంచి 7.5 రూపాయలు పడుతుంది అన్న. ఒక బన్ను మీద 3 రూపాయలు మిగులుతాయి. టేస్ట్ అయితే బాగుంది, నో ప్రాబ్లం. అంటే నేను ఎప్పుడు టేస్ట్ చేయలే, ఇట్లా చూస్తున్నా వెళ్తున్నా కనపడ్డది కానీ ఇప్పుడు దీనిలో ఇలా తిన్నా. నాకు అనిపించింది ఏంటంటే నిజంగా ఇలా పేదోని పక్షాన ఈ సమాజం అంతా నిలబడితే నాకైతే చాలా సంతోషం అనిపించింది. అంటే సరే రకరకాల కల్తీలు జరుగుతున్నాయి, ఎన్ని జరిగినా ఎవడేం పట్టించుకోడు. ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఏడ పని చేస్తారో నాకైతే అర్థం కాదు, మరి ఏం చేస్తారు. మీ దగ్గర ఎప్పుడు నచ్చిరా ఎవరైనా ఫుడ్కి సంబంధించి ఎవరైనా పాటు వస్తుంటారన్న, చెక్ చేస్తారా? చెక్ చేస్తుంటారు, వచ్చి తీసుకుపోతుంటారు, ల్యాబ్ టెస్టింగ్ తీసుకుపోతుంటారు, చెక్ చేస్తుంటారు. ఆ చెక్ చేసిన తర్వాత నా ఫుడ్ లైసెన్స్ ఎందుకు ఇస్తారు చెప్పండి? ఇవ్వరు కదా ఫుడ్ లైసెన్స్, ఎవరికంటే వాళ్ళకి ఇవ్వరు కదా ఫుడ్ లైసెన్స్. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంది అది డేట్? అది ఈ మధ్య తీసుకున్నట్టున్నావుగా, ఎప్పుడు తీసుకున్నావు? అది ఏపీది ఉండే అనమాట, తెలంగాణ వచ్చింది. 3/1/2026 to 2/1/2027 కరెక్ట్గా లాస్ట్ మంత్ తీసుకున్నావు, జనవరిలో. అంటే ఏపీది ఫస్ట్ నుంచి ఉంది మన దగ్గర. ఏపీది మాక్సిమం ఒక 6 years నుంచి ఉంది. అయినా ఇది కూడా ఈ ఇష్యూ కాకముందే తీసుకున్నావు కదా, మేడారం ఇష్యూ కాకముందే. ఆ మేడారం ఇష్యూ కాకముందనే ఉంది కదా అది. ఒకవేళ మేడారం ఇష్యూ అయినాక తీసుకుంటే అది కూడా డౌట్ వస్తుంది. మరి డౌట్ వస్తుంది కదా అన్న. అందుకే మేము ఎటువంటి తప్పులు ఉండకుండా ఉండాలని మేము ముందనే జాగ్రత్త పడతాం అనమాట. ఇంకోటి మీరు బన్ను ఎక్స్పెక్టెడ్ అంటున్నాడు. ఇంతకుముందు మనం చిన్నప్పుడు ఎక్స్పెక్టెడ్లు ఉండేవా? లేవు. ఇంకోటి బన్ను ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది అనమాట, బన్ను బాగుందా బాగాలేదా అనేది. నీకు ముట్టి తినంగానే తెలిసిపోతుంది అది ఇలా మంచిగా ఉందా లేదా, క్వాలిటీ పాడైందా అనేది. లిమిటెడ్ అనమాట, బండ్లు కూడా లిమిటెడ్ తెప్పించుకుంటాము. 1 or 2 or 3 days అంతే మ్యాక్సిమం ఖతం అయిపోతాయి. కస్టమర్లు అయితే బాగానే వచ్చేటట్టుగా మీకు. ఈవినింగ్ చాలా క్రౌడ్ ఉంటుంది. ఒకవేళ ఇది నాణ్యత లేదు, బాగలేదు, కెమికల్స్ అవంటే ఎందుకు తింటారు అని నేను అడుగుతున్నాను. ఇంకోటి ఏమంటే దీనికి రిపోర్టర్లు హిందువులు తింటారు, హిందువులు తిక్కోళ్ళు అవన్నీ చెప్పడం తప్పనా? అంటే హిందువులు ఒక్కడ అమ్మట్లేదు కదా, ఖాళీ ముస్లింలే అమ్ముతున్నారంటే మరి ఏమన్నా ఉందా దీంట్లో అనేది కొంత డౌట్ ఉంది. మా దగ్గర హిందువులు కూడా పనిచేస్తున్నారు, దిల్షుక్నగర్లో పనిచేస్తున్నారు, చైతన్యపూర్లో పనిచేస్తున్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు, లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు, ఈవెన్ ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇంకోటి ఇది దీంట్లో కల్తీ ఉంటే మేమెందుకు తింటాం? కానీ ఇంకొక డౌట్, అంటే ఎప్పుడైనా ఒకసారి మీరు తిని చూస్తే కూడా డౌట్ రాదని కూడా తింటారేమో అని అనుకుంటారు కొంతమంది. కానీ ఇక్కడ ఇంకోటి ఏముంది తెలుసా, దీనిలో ఉన్న కోవాని తింటే పిల్లలు గారు, చిన్న పిల్లలు తింటే పెద్దగా అయినాక వాళ్ళకి పిల్లలు గారు అని కూడా కామెంట్లు పెడుతురు కింద. నిజమా అది? ఇష్యూ అన్న, అది ఊకే ఏమంటారంటే దీన్ని చిన్నదాన్ని పొలిటికల్గా తీసుకుపోవాలనుకుంటున్నారు అందరు చాలా మంది. పెద్దగా అయిపోయింది ఇష్యూ. అదే తప్పనా? అది పిల్లలు ఎందుకు గారన్నా ఇన్ని రోజులు తింటున్నారు, అందరికి పిల్లలు కాలేనా? మేడం కూడా తింటారా? తింటారు కదా, రెగ్యులర్ తింటారా? చూడండి ఎంతమంది తీసుకుంటున్నారు. మనమున్న కొద్దిసేపట్లోనే వస్తూ ఉన్నారు, తీసుకుంటా ఉన్నారు. సో మరి కల్తీ అన్నారు కానీ మరి కల్తీ ఎక్కడుంది ఏంది అదే తెలుసుకుందామని వచ్చినాం. బాగుంటుందా నిజంగా? టేస్టీ, గుడ్ ఫర్ హెల్త్, నో ప్రాబ్లం. ఓకే, మొత్తానికైతే ఇది కల్తీ లేదనే చెప్తున్నారు. సో మనం కూడా టేస్ట్ అయితే చేసినాం. నిజంగా డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళి ల్యాబ్లో కూడా టెస్ట్ చేయించవచ్చు. ఇంత జనాలు ఇట్లా వచ్చి కొనుక్కుంటూ బాగుందని చెప్తుంటే కూడా. మేడం ఒకసారి కెమెరాకి చెప్పండి, బాగుందా? హౌ ఇస్ దిస్ టేస్ట్? బాగుందంట. ఎప్పటి నుంచి తింటారు మీరు? రెగ్యులర్, డైలీ? గుడ్, థ్యాంక్ యూ. ఓకే బ్రో, నేను అక్కడ ఆ బండి దగ్గర మీరు పోస్టర్ పెట్టినా అన్నావు కదా, నేను వస్తావా నువ్వు అక్కడికి? దా. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి, నో కెమికల్స్, నో ప్రిజర్వేటివ్స్ అని కూడా రాసిండ్రు. పైగా కోవా బన్ ఏంది కొత్తగా ఉంది బోర్డు, ఇప్పుడు నిన్న చేపించినావు ఏంది? చాలా రోజులే అది చేపించి 1 month అయింది. పాదేనా? కోవా అనేది పాలు, గోధుమ రవ్వ, చక్కెర ఈ 3 పదార్థంతోనే తయారు చేయబడుతుంది. దీనిలో ఎలాంటి రసాయనాలు కానీ ఎలాంటి చెడు పదార్థం కానీ కలపడం జరగదు. మేము స్వచ్ఛందంగా తయారు చేసి అమ్ముతున్నది అంటూ కోవా తయారు చేసే స్థలం కర్నూలు జిల్లా ఆత్మకూరు అని ఒక నెంబర్ కూడా పెట్టిరు. పాలు 50%, గోధుమ రవ్వ 25%, చక్కెర 20%. ఓకే, FSSAITG ఇది నెంబర్, ఇది ఏపీ నెంబర్. ఓకే, ఇక చూడరు మరి. ఇక ఇప్పుడు ప్యూర్ వెజిటేరియన్ అని కూడా రాసిండ్రు. సో ఎక్కడ కూడా మేము కల్తీ చేయట్లేదు అంటున్నారు. కానీ నా దగ్గర ఒక ఫోటో ఉంది, నీకు చూపిస్తాను నేను. చెప్పండి. దాంట్లో కల్తీ కోవా దొరికినట్టుగా ఒక ఫోటో ఉంది నా దగ్గర, నేను నీకు చూపిస్తా. దాని మీద ఏమంటావు నువ్వు? మా దాంట్లో చూపించాలి కదా ఫస్ట్ మెయిన్గా. మన దాంట్లో చూపిస్తే మనం చూపిస్తాం. ఇప్పుడు ఎలా అంటే ఆ కవర్లన్నీ పెట్టుకున్నట్టుగా పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడ్డ కొంతమంది ముస్లింలతోని ఒక ఫోటో ఉంది. అది ఫేక్ ఉండొచ్చా? మనం రియల్ చూడలేదు కదా, మనం చూస్తే మాట్లాడాలి, మనం చూడలేదు కదా. నా ఫోన్లో ఉంది, నేను చూపిస్తాను. చూపియండి, దాని గురించి మనం మాట్లాడదాం. సో అట్లా జరిగే ఛాన్స్ ఉందా అంటున్నా? ఉండదు అన్న, మ్యాక్సిమం ఉండదు.
ఉండొచ్చు కదా 99% మంచిగా ఉన్న ఒక 1% అన్న ఏడోటి ఉంటుంది కదా. ఇక్కడ కూడా జరగవచ్చు. ఇప్పుడు పూర్తిగా మేమంతా స్వచ్ఛంగా ఉన్నాం మాది ఏం తప్పు లేదనేది ఉండదు కదా. ఉండదన్న మామూలు ఎక్కడో చోట జరుగుతుంది కదా. జరుగుతుంటుంది. ఇప్పుడు 99% తప్పు ఉండదు. ఏదో ఒక శాతం ఇప్పుడు మనమేం దేవులం కాదు కదనా, 1% ఏడన్నా కూడా తప్పు జరుగుతుంది, జరగకుండా ఏమి ఉండదు. సో మొత్తానికైతే తింటే ఖరాబ్ అయితే కాము. తింటే ఏమి కాదని, ఎవ్వరికి ఏం కాదు, మంచిగా ఉంటుంది. పాలు, చక్కెర, గోధుమ రవ్వ. ఇందాక నేను ఆ ప్రశ్న అడుగుతుంటే మీ కస్టమర్ వచ్చి ఆగిపోయినాం కానీ పిల్లలు గారు భవిష్యత్తులో పెద్దగా అయినాక ఇది తింటే దాంట్లో అట్లాంటివి కలుపుతున్నారు, అట్లాంటిది ఒకటి కుట్ర నడుస్తుందని చెప్పి మీ మీద ఒకటి అభియోగం ఉన్నది, ఏమంటావు? 10 years నుంచి లేని పిల్లలు ఇప్పుడు నేను చేస్తారన్న. 10 years నుంచి తింటున్నారు, అందరు పిల్లలు పుట్టేది లేదా? ఇప్పుడు ముస్లిమ్స్ తింటున్నారు, హిందూస్ తింటున్నారు, క్రిస్టియన్స్ తింటున్నారు, ప్రతి ఒక్కరు తింటున్నారు, అందరు పిల్లలు పుడుతున్నారు. అవన్నీ వేస్ట్ మాటలు అవన్నీ. ఓకే. వాళ్ళు ఒకవేళ దాని గురించి తెలుసుకోవాలనుకుంటే స్వయంగా వెళ్ళి దాని గురించి పరిశీలించి దాంట్లో తప్పు ఉందని చెప్పి వాళ్ళు దాన్ని ప్రశ్నిస్తే సరిపోతుంది. కానీ ఎట్ట పడితే అటు వచ్చి పిల్లలు పుట్టారు, హిందువులు తింటారు, ముస్లింలు తింటారు, అవన్నీ కాదు. అందరు భారతీయులు ఫస్ట్, అందరు ఆల్ ఆర్ ఈక్వల్ కదన్నా, అందరు ఇండియన్సే. ఫస్ట్ హిందువులు, ముస్లిమ్స్ ఇవన్నీ లేవు. మనిషి పుట్టినాకనే మతం పుట్టింది, మతం పుట్టినాక మనిషి పుట్టలేదు కదా. గ్రేట్, వండర్ఫుల్. అంతే కదా, కరెక్టే కదనా. ఇప్పుడు అందరం హిందువులమే. ఇప్పుడు ఎవరో ఒకరిద్దరు చేసిన తప్పుకి అందరిని బ్లేమ్ చేయడం తప్పు. అందరం కలిసి ఉంటున్నాం కదనా, మామూలే కదా, అందరం కలిసి ఉంటున్నాము. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, రాకముందు నుంచి కలిసి ఉంటున్నాము, వచ్చినందుకు కలిసి ఉంటున్నాము. ఇంకో మాట కూడా వచ్చింది, విన్నావా నువ్వు? హలాలు జట్కా అని ఒక మాట వచ్చింది మేడారం జాతర దగ్గర. హలాల్ చేసినటువంటి ఏదాన్ని కూడా తీసుకోకూడదు, అట్లే అంటే ఉమ్మేసినటువంటి పదార్థం ఉంటుంది, ఇస్తారు, అమ్ముతారు. ముస్లింల మీద మెయిన్గా ఉన్నటువంటి ఏదైతే ఉందో, సరే అది కొన్ని దగ్గర జరిగింది కూడా, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇట్లా ఉమ్మేస్తారు అంటారు ఏదైనా అమ్మేటప్పుడు. మీరు నిజంగా అట్లా ఉమ్మేసి ఇస్తారా బండుని? అనా అది ఎవడో మానసిక ఆరోగ్యం లేకుండా అలాంటి పనులు చేసేవాడు తిక్కోని అంటారు. వాడిని ఎవడేం చేయరు, వాని మానసిక స్థితి బాగుంటుంది చూడండి. అలాంటి వాళ్ళు చేస్తారేమో కానీ అన్ని మంచిగా అన్ని తెలిసిన వాడికి ఎవడని చేస్తారు అసలు అట్లా నిజంగా ముస్లింలు అట్లా ఎవరు చేయరనా? కొన్ని వీడియోలు ఉన్నాయి నేను చూసిన అనా. అవన్నీ ఏమంటారు, ఎక్కడో వచ్చిన వీడియోలు అవన్నీ కావచ్చు, ఎక్కడొచ్చినా ముస్లింలే కదా. అది నేను అడిగేది. అంటే బ్రెడ్ ఓపెన్ చేసి మనం ఇండియన్స్ కదా, ఇండియన్స్ ఎందుకు చేస్తాం చెప్పండి? ఎక్కడో పాకిస్తాన్ వాళ్ళందరూ చేస్తారు కానీ మనం ఏం చేయం కదా. మనం ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉంటాం మనం. మన దగ్గర జరిగిన వాటికి ఏమంటావు మరి? మన దగ్గర జరిగిన వాటికి ఇక్కడ కూడా జరిగినాయి కదా, హైదరాబాద్లోనో లేకపోతే ఢిల్లీలోనో ముంబైలోనో అక్కడక్కడ ఈ హలాల్ చేస్తున్నారు, హలాల్ చేసే మాంసాన్ని ఇస్తున్నారు, అమ్ముతున్నారు అంటున్నారు. హలాల్ అంటే ఏంటిది అసలు? అంటే జట్కానే మన హిందువులు పాటించాలని అంటున్నారు. ఇప్పుడు మెయిన్గా అదే కదా, దాని గురించి వచ్చింది అక్కడ. అది ఎవరిష్టం వాళ్ళదన్న. వాళ్ళు తినొచ్చు, తినకపోవచ్చు. కొంతమందికి కొన్ని ఉంటాయి, కొంతమందికి కొన్ని ఉంటాయి. అది వాళ్ళ ఇష్టంతో ఉంటుంది, మనం దాని గురించి చెప్పడానికి లేదు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. సరే చూద్దాం నీ బిజినెస్ మరి ఇంకా పెరుగుతుందా, లేకపోతే కస్టమర్లు అరే నిజంగా ఇలా కలిసి అవుతుందని తగ్గుతుందా చూద్దాం. మళ్ళీ వచ్చి మాట్లాడతాను. ఓకే థ్యాంక్ యూ.